అడిగితే ఇట్లా ట్యాక్స్ కట్టాలంటే కట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల కట్టలేదు నాకు తెలిసి. అంటే కార్పొరేషన్స్, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. జగన్ కూడా ఆ ముక్క చెప్పారు చాలాసార్లు, అది నడిచింది కూడా. కాకపోతే దాన్ని ఒక బూచిగా చూపించారు, నడిచింది. యాక్చువల్గా ఈ ట్యాక్స్ నన్ను అడిగితే వ్యాపారస్తులు బాగా సఫర్ అయ్యారు. ఏది ఒక్కొక్కళ్ళ దగ్గర 200 రూపాయలు 150 రూపాయలు ఇట్లా వసూలు చేశారు. కాకపోతే వ్యాపారస్తులు ఉండే ఏరియాల్లో ఉన్నటువంటి ఇంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ 1 టౌన్లో కనుక్కున్నా, ఇంటి వాళ్ళకి కూడా 150 రూపాయలు అన్నారు. అంటే డోర్ నెంబర్కి 150 అన్నారట. షాప్ డోర్ నెంబరు, షాప్ పక్కనే ఇంకో డోర్ నెంబర్ ఉంటుంది, ఇల్లు షాప్ పైన ఇల్లు ఉంటుంది, వాళ్ళకి 150 అయినట్టు వాళ్ళు విరక్తి చెందారు, వాళ్ళు రివోల్ట్ అయ్యారు ఒక రకంగా. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయండి. షాప్ వాళ్ళకి 150 రూపాయలు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక స్టీల్ షాప్లో ఉందనుకోండి, ఆ గడ్డి అంతా వస్తుంది, ఆ గడ్డి అంతా తీసుకుని పోయి వాళ్ళు ఎక్కడో పోసి చేసేదానికంటే ఇది ఇస్తే కనుక మంచిదే కదా. ఇప్పుడు హోటల్ వాళ్ళు ఉన్నారు, రోజుకి బోల్డ్ అంత చెత్త వస్తుంది, వెళ్ళి తీసుకొచ్చుకుంటే మంచిదే కదా వాళ్ళ దగ్గర. వాళ్ళకి నెలకు 150-200 పెద్ద లెక్క కాదు కదా. కట్టగలిగిన వాళ్ళ దగ్గర వసూలు చేయండి ఎక్కువ, లేనటువంటి వాళ్ళని తగ్గించాలి. అది బాబు గారు సరిగ్గా కూర్చుని ఆలోచిస్తే నడుస్తుంది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మొదట్లో అనుకోలేదు మీ ఎన్డీఏతో కలుస్తాం, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ముందైతే. అందుకే ముందు నుంచి చెత్త సీఎం అని కూడా అన్నారు. 2-3 ఆయన 2-3 చెత్త సీఎం అన్నారు, చెత్త మీద పన్నేస్తారని అన్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా ఇప్పటికీ విభేదిస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆ రెండింటి విషయంలో కనుక సొంత నిర్ణయం తీసుకుంటే కేంద్రంతో లడాయి తప్పదు అనేది కూడా ఈయన ముందున్నప్పుడు ఒక సంకటం. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏముండదు, చెత్తది నువ్వు ఇప్పుడు ఈ రెండిట్లలో కూడా నువ్వు చేయలేదు, హామీ నిలబెట్టుకోవాలి. ఒక పక్క నువ్వు చేయలేదు అనుకోండి, వాళ్ళేమి నిన్నేమి పీక మీద ఏమి పట్టుకుని కూర్చోరు, డబ్బులు నువ్వు పెట్టుకోవాలి అంతే, సింపుల్.